నమస్కారం. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఎగుమతి వ్యాపారం. అసలు ఇది ఎవరు మొదలుపెట్టగలరు? దీనికి ఉండాల్సిన అర్హతలేంటి? చాలామందిని వేధించే ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సరే, మరి సూటిగా విషయంలోకొచ్చేద్దాం. చాలామందికి ఎక్స్పోర్ట్ బిజినెస్ చెయ్యాలని ఉంటుంది, కానీ ఏదో ఒక సందేహం వాళ్ళని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఆ సందేహాలేంటో మొదట చూద్దాం. అసలు నేను ఎక్స్పోర్ట్ చేయడానికి కరెక్టేనా? నా దగ్గర అంత అర్హత ఉందా? మనలో చాలామంది మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. నిజం చెప్పాలంటే ఈ ఒక్క అనుమానమే చాలామందిని ప్రయత్నం కూడా చేయకుండా వెనక్కి లాగేస్తుంది. సాధారణంగా ఎలాంటి ఆలోచనలు వస్తాయో చూద్దాం. అయ్యో, నేను చాలా చిన్న వ్యాపారిని, నాకంటూ సొంత ఫ్యాక్టరీ కూడా లేదు, నాకు పెద్దగా చదువు లేదు, ఇంకా నాకు విదేశాల్లో పరిచయాలెక్కడున్నాయి, ఇలాంటివన్నమాట. ఇవన్నీ చాలా కామన్. కానీ అసలు విషయమేంటంటే, చట్టపరంగా చూస్తే ఇవేవీ ఎగుమతి చేయడానికి అడ్డంకులే కాదన్నది నిజం. అందుకే మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎగుమతి చేయడమనేది మన హక్కు, అంతేకాని ఎవరో కొద్దిమందికి మాత్రమే ఇచ్చిన ప్రత్యేకమైన అవకాశం కాదు. సరే, మరిప్పుడు మనల్ని ఆపేస్తున్న ఆ అపోహలేంటో చూద్దాం. ఒక్కొక్కటిగా వాటిని పక్కన పెట్టి వాటి వెనక ఉన్న చట్టపరమైన నిజాలేంటో తెలుసుకుందాం. మొట్టమొదటి అపోహ, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద అపోహ, అదేంటంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే ఓ పెద్ద కంపెనీ ఉండాలి అనేది. కాని నిజం చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలవు అనుకోవడం కరెక్ట్ కాదు. చట్టం ప్రకారం ఒక పెద్ద కంపెనీ అసలు అవసరమే లేదు. ఒక సాధారణ వ్యక్తి, ఒక సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్, ఎల్ఎల్పీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, చివరికి ఎంఎస్ఎంఈలు కూడా చట్టబద్ధంగా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇక రెండో అపోహ, అదేంటంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా సొంత ఫ్యాక్టరీ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. మళ్ళీ ఇది కూడా నిజం కాదు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఎక్స్పోర్టర్స్ రెండు రకాలు. ఒకటి మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్స్, అంటే వస్తువులను తయారుచేసి అమ్మేవారు. రెండోది మర్చెంట్ ఎక్స్పోర్టర్స్. మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటే వీళ్ళు వస్తువులను తయారు చెయ్యరు, వేరే వాళ్ల దగ్గర కొనుగోలు చేసి విదేశాలకు అమ్ముతారు. సో ఫ్యాక్టరీ అనేది తప్పనిసరి కానే కాదు. సరే, ఇక మూడో అపోహకి వద్దాం. చాలామందికుండే పెద్ద భయం, దీనికి పెద్ద పెద్ద చదువులు, యూనివర్సిటీ డిగ్రీలు కావాలేమో అని. నిజానికి దీనికి డిగ్రీలతో పెద్దగా సంబంధం లేదు. కావాల్సింది డిగ్రీలు కాదు, మూడు ముఖ్యమైన క్వాలిటీస్. అవేంటంటే రూల్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ, తర్వాత డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండటం, అండ్ ఫైనలీ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యేదాకా ఓపిక పట్టటం. ఈ మూడు ఉంటే చాలు. ఇక చివరి అపోహ, ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే కోట్లలో పెట్టుబడి పెట్టాలి, మనలాంటి వాళ్లకి ఇది సాధ్యం కాదు అనే భయం. కాని ఇది కూడా పూర్తిగా నిజం కాదు. ఎక్స్పోర్ట్ అనేది కేవలం పెట్టుబడితో చేసే వ్యాపారం కాదు. ఇది నాలెడ్జ్ మరియు ప్రాసెస్ ఆధారంగా నడిచే వ్యాపారం. ముఖ్యంగా మర్చెంట్ ఎక్స్పోర్టింగ్లో అయితే కొన్నిసార్లు చాలా తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, పెద్ద కంపెనీ అక్కర్లేదో, ఫ్యాక్టరీ అక్కర్లేదో, డిగ్రీలో అక్కర్లేదో, కోట్ల పెట్టుబడి కూడా అవసరం లేదు. మరి ఇవన్నీ కాకపోతే అసలు ఏం కావాలి? నిజంగా చట్టప్రకారం కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? అవును, ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా కావాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి? ఆశ్చర్యంగా అనిపించినా ఇవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సింది ఒక్కటే ఒక్కటి. అదే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, షార్ట్గా ఐఈసీ అంటారు. కస్టమ్స్లో రిజిస్టర్ అవ్వాలన్నా, బ్యాంకులతో ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, దేశం దాటి చట్టబద్ధంగా వస్తువుల్ని పంపించాలన్నా ఈ యొక్క కోడుంటే చాలు. ఇదే మనకు కావాల్సిన మెయిన్ కీ. అంటే క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎక్స్పోర్ట్ చేసేందుకు వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, మీరు ఏ ఊర్లో ఉంటున్నారనే దానితో కూడా సంబంధం లేదు, చట్టపరంగా ఎలాంటి లిమిట్స్ లేవు. సో ఇప్పటిదాకా మనం చూసింది మనల్ని ఆపే అపోహలు. ఇప్పుడు ఈ గ్లోబల్ ట్రేడ్ గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక కొత్త పర్స్పెక్టివ్ని చూద్దాం. ఈరోజు మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఎక్స్పోర్ట్ అనేది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే సంబంధించిన వ్యాపారం కాదు. ఇది మన వల్ల కాదు అనుకునే ఆలోచనే తప్పు. చూడండి, సరైన నాలెడ్జ్, కరెక్ట్ ప్రాసెస్, దానికి తోడు కాస్త ఓపిక, ఈ మూడు ఉంటే చాలు, ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయగలరు. అంతేకాని మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన దగ్గర ఏమున్నాయనేది కాదు ముఖ్యం, మన అప్రోచ్ ఎలా ఉంది అనేదే ముఖ్యం. ఇది ఆలోచిస్తే మనం కష్టమనుకునే మరెన్నో అవకాశాలు మనకు చాలా దగ్గరగా ఉండొచ్చేమో కదా.